నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. సార్తో మాట్లాడి మనకున్న న్యూమరాలజీ సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, కేవలం డేట్ ఆఫ్ బర్త్తో జీవితంలో రాజయోగం అనుభవిస్తామా లేదా అని తెలుసుకోవచ్చు అని విన్నాము. అది నిజమే అంటారా? ఎలా తెలుసుకోవచ్చు ఒకసారి తెలియజేయండి. ఎప్పుడైనా చూడండి, సామాన్య మానవుడికి వచ్చే ఆలోచన ఏంటంటే, పుట్టిన తర్వాత మనం పెరుగుతున్న సమయంలో మన వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన సాధారణంగానే వస్తుందండి. ఉంటుంది. అంటే మేము కుటుంబంలో పుట్టినప్పుడు ఇలాగే ఉంటామా, లేదా మా లైఫ్లో ఏదైనా గోల్డెన్ టైం టర్నింగ్ వస్తుందా, పాయింట్ వస్తుందా? టర్నింగ్ పాయింట్ వస్తుందా, లేదన్నా అద్భుతంగా రాజయోగాలు ఏమైనా వస్తాయా అని చాలా మంది చూస్తారు. మనం కూడా మన లైఫ్లో చాలా మందిని మనం చూసే ఉంటాం. చాలా పేదరికంలో పుడతారు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు ఊహించనంత టాప్ పొజిషన్లోకి వెళ్తారు. దానికి కారణం ఏంటి? అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఆ పవర్ ఉంటుందో అటువంటి వ్యక్తులు ఎక్కడ పుట్టినా కూడా ఆ నంబర్ యాక్టివేట్ అయ్యే సమయానికి టాప్లోకి వచ్చేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను చూడండి. సోనియా గాంధీ గారు ఎక్కడో ఇటలీలో పుట్టారు. అక్కడ పుట్టిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి శాసించే స్థాయిలో వచ్చారు. ఒక పార్టీకి మంచి ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు ఆమె. కారణం ఏంటి అంటే, ఆ డేట్ ఆఫ్ బర్త్లో కూడా రాజయోగాన్ని అనుభవించే నంబర్స్ ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు ఎక్కడ పుట్టినా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 3 రకాల రాజయోగాలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు కూడా తప్పకుండా ఆ స్థాయిని అందుకుంటారు. అయితే దాంట్లో మొట్టమొదటి యోగం ఏంటంటే గోల్డెన్ ప్లేన్ అంటారండి. గోల్డెన్ ప్లేన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 4వ నంబర్ కానీ, 5వ నంబర్ కానీ, 6వ నంబర్ కానీ ఉంటే ఇటువంటి వ్యక్తులు రిచ్ పీపుల్గా ఉంటారు. 4, 5, 6 వెరీ వెరీ పవర్ఫుల్ యోగా అండి. ఈ 4 నంబర్లు ఉన్న వ్యక్తులు చాలా టాప్ పొజిషన్లో ఉంటారు. సోనియా గాంధీ, అనిల్ అంబానీ, ప్రభుదేవ, యాక్షన్ కింగ్ అర్జున్ గారు, ఇలా చాలామంది సెలబ్రిటీలు, రష్మిక మందన, చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఆ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలోకి వెళ్తారు. ఎందుకు ఈ నంబర్స్ ఇలా యాక్టివేట్ అవుతున్నాయి? ఇప్పుడు 4వ నంబర్, 5వ నంబర్, 6వ నంబర్కి ఒక ప్రత్యేకత ఉంటుందండి. 4వ నంబర్ అంటే కుబేరుడు. ఎప్పుడైతే కుబేరుడి పవర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో మీ జీవితంలో కంటిన్యూ మనీ ఫ్లో ఉంటుంది, సంపద సమృద్ధి ఉంటుంది, ఐశ్వర్యవంతంగా మీరు ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా 5వ నంబర్ అంటే మెర్క్యూరీ, బుధుడు. ఎప్పుడైతే బుధుడి సపోర్ట్ ఉంటుందో మీ జీవితంలో ఏ స్ట్రగుల్స్ వచ్చినా కూడా మీరు సక్సెస్ అవుతారండి. కొంతమంది ఏంటి, స్ట్రగుల్స్ వచ్చిన తర్వాత డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే 5వ నంబర్ ఉంటుందో ఆ వ్యక్తి లైఫ్లో బ్యాలెన్స్గా ఉంటుంది. కెరియర్లో కానీ, లైఫ్లో కానీ, జాబ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్ బాగుంటుంది. అదేవిధంగా 6 నంబర్ ఈజ్ లగ్జరీ. కాబట్టి గోల్డెన్ లైన్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు ఎక్కడ పుట్టినా మీరు 100% రిచ్ పర్సన్స్ అవుతారు. మీరు ఏ టాప్ సెలబ్రిటీని అయినా చూడండి, రిచ్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో ఇటువంటి వ్యక్తులు చాలా టాప్లో ఉంటారు. అదే చెప్పానుగా 4, 5, 6. రెండోది వచ్చేసి సిల్వర్ ప్లేన్ అండి. సిల్వర్ ప్లేన్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో 2వ నంబర్ కానీ, 5వ నంబర్ కానీ, 8వ నంబర్ ఉండాలి. దీన్ని 2, 5, 8 లైన్ అంటారు, సిల్వర్ ప్లేన్ అంటారు. అంటే గోల్డెన్ లైన్ ఉంటే రిచెస్ట్ పర్సన్స్గా ఉంటారు, సెలబ్రిటీలుగా ఉంటారు, టాప్ మోస్ట్ పీపుల్గా ఉంటారు. 2, 5, 8 కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం, అసలు ఉండడానికి ఇల్లే ఉండదండి, వాళ్ళకు రెంటెడ్ హౌస్లో ఉంటూ ఉంటారు. ఎవరైనా సరే ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 నంబర్ కానీ, 5 కానీ, 8 ఉండవు. ఈ నంబర్స్ ఉండవు కాబట్టే మీరు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. ఎప్పుడైతే 2, 5, 8 గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓన్ హౌస్ ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఉంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు, చాలా పాపులర్గా లైఫ్ని లగ్జరీగా లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే
రెండో నంబర్ కానీ, ఐదో నంబర్ కానీ, ఎనిమిదో నంబర్ ఉండవో ఇవి ఎర్త్ ఎలిమెంట్స్ అంటారండి. ఎర్త్ నంబర్స్ అంటారు. ఇటువంటి వాళ్ళు మీరు సొంతంగా హౌస్ని కన్స్ట్రక్షన్ చెయ్యొద్దు. బిల్డర్స్ దగ్గర కొనుక్కుంటే మీకు చాలా బాగా Better. కలిసి వస్తుంది. ఎవరైతే 258 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండవో ఇటువంటి వాళ్ళు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఎప్పుడూ ఉండొద్దు. ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్లో ఉండండి, మీకు చాలా బాగా కలిసి కలిసి వస్తుంది. వస్తుంది. Okay. కాబట్టి చాలామందికి డౌట్ వస్తుంది, ఎప్పుడు మాకు ప్రాపర్టీ తీసుకునే యోగం ఉంది, ఎప్పుడు మాకు ఓన్ హౌస్ తీసుకోవచ్చు అనేది ఉంటుంది. కారణం ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 లేవు కాబట్టే మీకు లేట్ అవుతూ ఉంటుంది. Okay. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినప్పటికీ మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో అయిన 258 పెట్టుకోగలిగితే కొంతవరకు ఆ ఎర్త్ పవర్ మీకు పెరుగుతుంది. అదేవిధంగా 41 ఇయర్స్ తర్వాత మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. సార్ 258 డేట్ ఆఫ్ బర్త్ లో లేని వారికి సొల్యూషన్ ఏంటి అంటారు? ఎటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో రెండో నంబర్ కానీ, ఐదో నంబర్ కానీ, ఎనిమిదో నంబర్ లేకపోతే మీరు ముఖ్యంగా చేయవలసింది ప్రతిరోజు ఒక 40 మినిట్స్ అన్నా ఈ ల్యాండ్ మీద నడవండి. ఎప్పుడైతే మీరు ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటారో ఆ పవర్ అనేది వస్తుంది. వితిన్ 6 మంత్స్లో మిరాకిల్ చూస్తారు మీ లైఫ్లో. ఓకే. మూడో యోగం వచ్చేసి ఏంటి అంటే ఈ సింబల్ ఆఫ్ సక్సెస్ అని అంటారండి. అవును. అంటే 1 నంబర్ కానీ 5 నంబర్ కానీ 9 నంబర్, దీన్నే విల్ ప్లేన్ అంటారు. అంటే ఇటువంటి వ్యక్తులు మీ డేట్ ఆఫ్ బర్త్లో 1, 5, 9 గనక ఉంటే లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నేను సాధించగలుగుతాననే విల్ పవర్ మాత్రం చాలా హైలో ఉంటుంది. అటువంటి విల్ పవర్ ఉన్న వ్యక్తులే ఇప్పుడు జీవితంలో చాలా టాప్లో ఉన్నారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబర్, 5వ నంబర్, 9వ నంబర్ కనుక ఉంటే 100% మీరు విల్ ఉంటుంది. మీ దాంట్లో విల్ ప్లేన్ ఉంటుంది. విల్ ప్లేన్ ఉన్న వాళ్ళు చాలా రిచ్గా ఉంటారు, చాలా టాప్లో ఉంటారు, సక్సెస్ఫుల్ పీపుల్గా ఉంటారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనం టాప్ మోస్ట్ 100 పీపుల్స్ని కనుక తీసుకోగలిగితే మీరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా తీసుకోండి అమ్మ, టాప్ 100 పీపుల్ సెలబ్రిటీ ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో 1 ఉంటుంది, 5 ఉంటుంది, 9 ఉంటుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, డేటు మంత్ ఇయర్లో ఎక్కడో ఒక దగ్గర 159 ఉంటుంది కాబట్టే అంత టాప్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడుది తీసుకోండి, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కేసీఆర్ గారిది తీసుకోండి, తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ట్రంప్ది తీసుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అబ్దుల్ కలాంది తీసుకోండి. ఇలా మీరు ఎనీ సెలబ్రిటీ తీసుకోండి, ఎప్పుడైనా 1, 5, 9 కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% సింబల్ ఆఫ్ సక్సెస్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు రాజయోగం ఉందా లేదా అనేది మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అది డేట్లో కానీ, మంత్లో కానీ, ఇయర్లో 4, 5, 6 ఉన్న గోల్డెన్ ప్లేన్ ఉన్నా మీకు రాజయోగం వస్తుంది. 258 ప్రాపర్టీ ప్లేన్, సిల్వర్ ప్లేన్ ఇది ఉంటే మీకు హౌస్ కన్స్ట్రక్షన్స్ చేస్తారు. లేదండి, మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలు. మీ డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 ఉన్నా సక్సెస్ అవుతారు, 258 ఉన్నా సక్సెస్ అవుతారు, 159 ఉన్నా సక్సెస్ అవుతారు. ఈ 3 ఏందుందో మీరు చెక్ చేసుకోండి, 100% సెలబ్రిటీలు అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.